అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్ ఈ మూవీ బాలేదా అంటే బానే ఉంది. కానీ మన 'రాజస్థాన్' మాత్రం కొద్దిగా సెట్ అవ్వలేదనే చెప్పాలి. హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, డైరెక్టర్ రామ్ భీమ్నా డైరెక్షన్లో మన రాజ్ తరుణ్ అన్న అండ్ ఆష్ని సుధీర్ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన పురుషోత్తముడు మూవీ నిన్నైతే రిలీజ్ అయింది కదా. అయితే నిన్న రిలీజ్ అయిన పురుషోత్తముడు మూవీని నేనైతే ఈరోజు చూడడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటనేసి అంటే ఈ పురుషోత్తముడు మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో మన రాజ్ తరుణ్ అన్న పుట్టుకతో కోటీశ్వరుడు అనమాట. అయితే తను పుట్టుకతో కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా తను కొన్ని రీజన్స్ వల్ల ఒక 100 రోజులు తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సామాన్య మానవుడి జీవితాన్ని అయితే గడపాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటనేసి అంటే బిచ్చగాడు మూవీలో మన విజయ్ ఆంటోనీ గారు కూడా పుట్టుకతో కోటీశ్వరుడు అయినప్పటికీ తను కొన్ని రోజులు భిక్షగాడు జీవితాన్ని అయితే గడపాల్సి వస్తుంది కదా. సేమ్ కాన్సెప్ట్ ఈ మూవీలో కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటనేసి అంటే మన రాజ్ తరుణ్ అన్న పుట్టుకతో కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా కొన్ని రీజన్స్ వల్ల తను ఒక 100 రోజులు తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సామాన్య మానవుడి జీవితాన్ని అయితే గడపాల్సి వస్తుంది. అయితే తను సామాన్య మానవుడి జీవితాన్ని గడుపుతున్నప్పుడు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు, ఆ తరువాత అసలు ఏం జరిగింది, అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మన రాజ్ తరుణ్ అన్నకి అండ్ హాష్ని సుధీర్కి వీళ్ళిద్దరికీ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ఇలాంటివి మొత్తం కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఇది మెయిన్ స్టోరీ లైన్, అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ఎవరెవరు ఎలా యాక్ట్ చేశారనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజ్ తరుణ్ అన్న విషయానికి వచ్చినట్లయితే మన రాజ్ తరుణ్ అన్న ఎప్పట్లాగానే తన సాలిడ్ పెర్ఫార్మెన్స్తో ఈ మూవీలో కూడా తన క్యారెక్టర్కి 100కి 200% వరకు న్యాయం చేశాడనే చెప్పాలి. ఇది ప్లస్ పాయింట్. అయితే ఈ మూవీలో మన రాజ్ తరుణ్ అన్నకు సంబంధించి ఒక 2 మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. అవేంటనేసి అంటే ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్, మూవీ మొత్తం కూడా నార్మల్ స్లాంగ్లో మాట్లాడుతున్న మన రాజ్ తరుణ్ అన్న వచ్చి కొన్ని సీన్స్లో సడన్గా గోదావరి స్లాంగ్లో అయితే మాట్లాడిస్తూ ఉంటాడు. ఇది మాత్రం ఆడియన్స్ అందరికీ కూడా పరమ చిరాకు తెప్పించిందనే చెప్పాలి. ఇది ఒక మైనస్ పాయింట్. అయితే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటనేసి అంటే మన రాజ్ తరుణ్ అన్న ఎంచుకున్న స్టోరీనే తన రేంజ్కి మించిన స్టోరీ ఎంచుకున్నాడు. సో దానివల్ల ఏం జరిగిందనేసి అంటే ఆ రేంజ్కు మించిన స్టోరీకి తగ్గట్టుగానే ఈ మూవీలో భారీ యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ భారీ యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ వచ్చి మన రాజ్ తరుణ్ అన్నకి అస్సలు సెట్ అవ్వలేదనే చెప్పాలి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటనేసి అంటే ఇలాంటి భారీ యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్లో మన రాజ్ తరుణ్ అన్నని మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం చూసాం కాబట్టి ఈ భారీ యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్లో మన రాజ్ తరుణ్ అన్న మనకు ఒక చిన్న పిల్లర్లా కనిపిస్తాడే కానీ ఎక్కడ కూడా ఒక హీరో అనే ఫీలింగ్ అయితే కలగదు మనకి. సో ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి ఈ మూవీకి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి హాష్ని సుధీర్ విషయానికి వచ్చినట్లయితే గైస్, తనైతే కొన్ని ప్లేసెస్లో బాగానే యాక్ట్ చేసింది కానీ ఇంకొన్ని ప్లేసెస్లో మాత్రం తన యాక్టింగ్ వచ్చి చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో ఇది కూడా ఈ మూవీకి ఒక పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు మూవీలో యాక్ట్ చేసినటువంటి మిగిలిన యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే లైక్ బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు అండ్ కమిడియన్ ప్రవీణ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళ యొక్క సాలిడ్ పెర్ఫార్మెన్సెస్తో 100కి 200% వరకు న్యాయం చేశారనే చెప్పాలి. సో మొత్తానికి యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీ యొక్క టెక్నికల్ టీమ్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి గోపి సుందర్ గారు ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ అంతగా బాగాలేనప్పటికీ ఈ మూవీకి తను ఇచ్చిన బీజిఎం అయితే బుర్రపాడు ఉందనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసినటువంటి పీజీ విందు గారు సినిమాటోగ్రఫీ కూడా సూపర్ ఉందనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ మూవీ యొక్క డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే గైస్, డైరెక్టర్ రామ్ భీమ్నా గారు మన ముందుకి ఒక కొత్త స్టోరీని తీసుకొని రావడంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ తీసుకొచ్చిన పాత స్టోరీలోనే ఎమోషన్స్ని పండించడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకనేసి అంటే ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి, అవి మాత్రం బుర్రపాడు ఉంటాయనే చెప్పాలి. అండ్ ఇక్కడ లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో విజువల్సే కానివచ్చు, సినిమాటోగ్రఫీనే కానివచ్చు, ప్రొడక్షన్ వాల్యూసే కానివచ్చు, ఇవన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నాయని చెప్పాలి. సో మొత్తానికి టెక్నికల్ టీమ్ విషయానికి వచ్చినట్లయితే గైస్ ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మూవీ బాలేదా అంటే బాగానే ఉంది కానీ మన రాజ్ తరుణ్ అన్నకు మాత్రం కొద్దిగా సెట్ అవ్వలేదనే చెప్పాలి. అయితే ఈ మూవీకి నేను 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.